నమస్కారం అండి. మనం ఇప్పుడు కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన కాత్యాయని అనే కథను విందామా? నిన్ను కోరి కోడల్ని చేసుకున్న వాళ్ళకి చెయ్యి సేవలన్నీ. నా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు నా పుస్తకాలన్నీ అలా కెలుకుతావు? బాణాల వంటి ఆ మాటలకు ఉలిక్కిపడి వెనుదిరిగి చూసింది కాత్యాయని. తీక్షణంగా మింగేసేటట్టు చూస్తున్న శ్రీనివాసరావు మొహంలోకి చూడలేక తల వాల్చి మెల్లగా సమాధానం ఇచ్చింది. మీకు కాలేజీకి టైం అవుతుంది, పుస్తకాలు తీద్దామని. ఉద్ధరిస్తావు. అల్మేరాలో ఉన్నవన్నీ నెత్తినెట్టుకు వెళ్ళమంటావా? పల్లెటూరి మొహం. టైం టేబుల్ తీయటం కూడాను బ్రతుక్కి. ఆ చీకాకులో పుస్తకాలన్నీ అటూ ఇటూ గిరవాటేయటం మొదలెట్టాడు శ్రీనివాసరావు. ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక వస్తున్న దుఃఖం ఆపుకుంటూ నిల్చుంది కాత్యాయని. ఏం చేస్తున్నావే కాత్యాయని? అత్తగారి రంకె విని గబగబా కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళింది. పిలిచారా అత్తయ్య? మెల్లగా అడిగింది అత్తగారి దగ్గర నిల్చుని కాత్యాయని. అబ్బే, ఎందుకు పిలుస్తాను? హాయిగా రాత్రనక పగలనక గదిలో దూరి కూర్చోమంటాను. సిగ్గులేక ఇంకా నిల్చుని అడుగుతున్నావా? ఇలా అయితే వాడి చదువు సాగినట్టే. ఆ పద్మకి రమణకి స్కూల్ టైం అయింది, అన్నాలు పెట్టు. వాడికి కాలేజీ టైం అయింది, ఇక వెళ్ళని. కాలేజీకి వెళ్తున్నారు, ఏం కావాలో కనుక్కుందామనే వెళ్ళాను. ఇంతవరకు ఇక్కడ పని చేస్తూనే ఉన్నానుగా అత్తయ్య, చాలా మెల్లగా అన్నది కాత్యాయని. దానితో రుక్మిణమ్మ కోపంతో రెచ్చిపోయింది. ఓయమ్మ, ఎదురు సమాధానాలు కూడా వచ్చునంటే నీకు చిలక తల్లి. ఇంకా ఏమో పల్లెటూరు దాని అనుకున్నాను. ఇదిగో చూడు, నువ్వు గొప్పింటి పిల్లవే కావచ్చు. నీ అమ్మకు ఒక్కగానొక్క కూతురువై గారాబంగా పెరిగితే పెరిగుండొచ్చు. నాకు మాత్రం కోడలివే. ఇక్కడేమీ 10 మంది నౌకర్లు లేరు. చచ్చినట్టు అన్ని పనులు చేయాల్సిందే, తెలుసా? నేను చేయననలేదు కదండీ, విస్మయంతోనే అడిగింది కాత్యాయని. నోరు మూసుకుని పోయి చెప్పిన పని చెయ్యి. భర్త ఏమిటి, పిల్లలేమిటి, ఈనాటికి ఒక్కళ్ళు నన్ను ఎదిరించెరగరు. ఇన్నాళ్లకు నువ్వు బయలుదేరావన్నమాట. నీ ఆటలేవి ఇక్కడ సాగవు. దాసీదానికి ఎంత విలువో నీకు అంతే, తెలుసా? గర్జించింది రుక్మిణి. అవి మాటలో తోటాలో, ఎదుటనున్నది మనిషో రాక్షసో, అసలు అంతంత మాటలు అనడానికి కారణమేమిటో తెలియక ఆశ్చర్యంతో అవమానంతో శిలాప్రతిమలా నిల్చుండిపోయింది కాత్యాయని. అమ్మతో వాదులాడుతూ కూర్చోవడమేనా? నాకేమైనా కాస్త అన్నం పెట్టేది ఉందా? వెళ్ళిపోమ్మంటావేమిటమ్మా వదినా? అధికారంగా అడిగింది ఆడబిడ్డ పద్మ. కూర్చోమ్మా, పెడతాను. కన్నీళ్లు తుడుచుకుంటూ బట్టనకు ఉపక్రమించింది కాత్యాయని. దరిద్రగొట్టు మహమా, ఏమంత ఆపదొచ్చిందనా ఏడుపు? ఏడుస్తూ నా పిల్లలకు అన్నం పెట్టక్కర్లేదు. వెళ్ళి ఆ కుళాయి దగ్గర చెంబులున్నాయి, తోమి తీసుకురా అని ఆజ్ఞాపించింది రుక్మిణి. కళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళిపోయింది కాత్యాయని. నిన్న సాయంకాలం వచ్చావో లేదో, అప్పుడే ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? అయినా పని మనిషి ఏమైంది? మామగారి కంఠం విని చెంబులు తోముతున్న కాత్యాయని లేచి నిల్చుంది. ఆమె ఏదో సమాధానం చెప్పేలోగానే ఎటు నుండో వచ్చిన రుక్మిణమ్మ అందుకుంది. మీ ముద్దుల కోడలు మరేమీ అలసిపోవడం లేదు. వెళ్ళి భోజనం చేయండి, వడ్డించాను. అయినా మీకెందుకు ఇంట్లో ఆడవాళ్ల గొడవలు? మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఉమాపతి. రుక్మిణమ్మ ధాటి కోడలిపైకి తిప్పింది. అయితేను మామగారి ఎదుట అలా గడకరలా నిల్చుంటామేమే కాత్యాయని? మామగారులకి బావగారులకి కనిపించడం మా ఇంటా వంట లేదు. వారి రాకను నేను గమనించలేదండి. అయినా తండ్రి గారెంతో మామగారు అంత కాదా? అమాయకంగా ప్రశ్నించింది కాత్యాయని. నోర్ముయ్, ఆ ఎదురు సమాధానాలే వద్దన్నాను. చెప్పినట్టు విని చచ్చినట్టుండు. ఎంతసేపు తోముతావు ఆ వెధవ 4 చెంబులు? త్వరగా రా, వంటింట్లో ఎంగిళ్ళెత్తి కంచాలు గడగాలి. రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. మౌనంగా అనుసరించింది కాత్యాయని కడిగిన చెంబులు చేత్తో పట్టుకుని. అందరి భోజనాలు అయిన తర్వాత పనంతా పూర్తిగా చేయించుకుని అప్పుడు మొక్కుబడిగా కాత్యాయనికి అన్నం వడ్డించింది అత్తగారు. ఆ క్రితం దినమే కొత్తగా ఆ ఇంట్లో అడుగు పెట్టడం, భర్త అనాదరణ, అత్తగారి అనవసర అదిరింపులు కొత్తగా అనుభవిస్తున్న కాత్యాయని అందున మింగేసేటట్టు చూస్తూ నిల్చున్న అత్తగారి ఎదుట సరిగా భోజనం చేయలేకపోయింది. తిని తినకుండా లేచిపోయింది. అందుకై రుక్మిణమ్మకి ఏమీ జాలి దయ కలగనే లేదు. ముఖ్యమైన గదులు తాళం వేసుకుని కోడలికి ఇల్లు జాగ్రత్త అని చెప్పి పొరుగిళ్లకు పెత్తనాలకు వెళ్ళిపోయింది. తన ముఖమైనా చూడని భర్త బండెడు చాకరీ నెత్తిన పెట్టి
నిష్కారణంగా దూషిస్తున్న అత్త, అధికారం చెలాయించే మరుదులు, ఆడపడుచులు వచ్చిన మర్నాడే ఈ విధంగా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో తన మనుగడ ఈ ఇంటిలో. సినిమాలో గయ్యాళి అత్తగారులను చూసి హాయిగా నవ్వేది, మళ్ళీ మళ్ళీ చూసి వినోదించేది. కానీ అత్తగారు కాపురం అంటే తెలియని రోజులవి. ఇప్పుడు సినిమాను మించిపోయింది అనుభవం. నవ్వే శక్తిని హరించి వేసింది. ఆలోచించుతున్న కాత్యాయని సైకిల్ బెల్ విని తలెత్తి చూసింది. శ్రీనివాసరావు కాలేజీ నుంచి వచ్చాడు. సగం సంతోషంతో సగం బెదురుతో లేచి వెళ్ళి కాఫీ పలహారాలు ఇచ్చింది. కానీ అతడు వాటిని కన్నెత్తి కూడా చూడకుండా ఇల్లు దొడ్డి అంతా కలియ వెతికాడు. బాధతో అవమానంతో తలవాల్చి నిల్చుంది కాత్యాయని. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పద్మను అమ్మ ఎక్కడుందో చూచి తీసుకురావే అని ఫర్మాయించాడు శ్రీనివాసరావు. రుప్పిడమ్మ వచ్చి కొడుకును కోడల్ని పరిశీలనగా చూసింది. క్షణంలో గ్రహించేసింది పరిస్థితి. భార్యాభర్తలు ఇరువురి మధ్యన సఖ్యతాన్యోన్యతలు లోపించాయన్నమాట. ఇంకే తన అధికారానికి అసలే తిరుగులేదు. అయితే మొగుడికి కాస్త అన్నం పెట్టుకోవడం, కాఫీ ఇచ్చుకోవడం కూడా చేతకాదన్నమాట. ఇంకెందుకే నాపై సవారీ చేయడానికా? బొగ్గలు నొక్కుంటూ అడిగింది కాత్యాయనిని. కాత్యాయని మౌనంగా గది నుండి నిష్క్రమించింది. నాకొద్దు మొర్రో అన్నాడమ్మా బిడ్డ. నేనే కట్టబెట్టాను ఈ మూగిమొద్దుని. ముక్కు చీదుతూ దీర్ఘాలు తీసింది రుక్మిణి. అప్పుడే అరుణోదయమైంది. ఏదో పనుండి వంటగదిలో ఉన్న కాత్యాయని దొడ్లోకి వస్తూ వస్తూ ఏవో గుసగుసలు వినరాగా ఆగిపోయి వెనక్కు తగ్గి శ్రద్ధగా వినసాగింది. అయితేను ఇంకా లేవలేదట రుక్మిణి కొత్త కోడలు? మంద్రస్వరంలో విడ్డూరంగా ప్రశ్నిస్తుంది పక్కింటి వెంకాయమ్మ. ఏం చెప్పనమ్మా, ఏదో మహానర్థం వాటిల్లినట్టు నుదురు కొట్టుకుంది రుక్మిణి. వాడు చదువుకున్న పిల్ల కావాలో అని గోలెట్టినా వినకుండా దీన్ని కట్టబెట్టాను. చదువుకున్నదైతే ఏ పని చేత కాదు, 9 గంటలకు నిద్రలేస్తుంది, దానికెదురు మనమే చెయ్యాలి. ఇలాంటి పల్లెటూరు ముద్దయితే నోరు మూసుకు పడుంటుంది, ఏ పని చేయమన్నా కడకు కొట్టినా తిట్టినా అనుకున్నాను. అయినా కర్మ, ఒక్క పని చేత కాదు. ఒక్కతే కూతురు కదూ, దున్నపోతులా పెరిగిందేమో మరి గారాబంగా. చూసావా, ఇంకా నిద్ర లేవలేదు అత్తింటి కోడలు. పనెందుకు లేవమ్మా, చక్కగా 50,000 కట్నం తెచ్చిపోసింది. మా కోడలు ఉందెందుకు, బోడు బొమ్మలా వచ్చి నిల్చుంటుంది. ఎంత చాకరీ చేస్తే మాత్రం ఎందుకు, ధనం సాటొస్తుందా? అయినా బాగా అదుపులో పెట్టు కోడల్ని. ఇంకా నిద్ర లేవకపోతే ఎలాగా? కాదు మరి, నేను వదిలిపెడతానా దాన్ని? వారం తిరిగేసరికి దారిలోకి తెచ్చేయను. అది సరే గాని ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, ఒక కుంచెడిస్తావేమిటి? ఓ ₹1/2 ఇస్తాను. దానికే అలాగే పట్టుకెళ్ళు. అయితే డబ్బు తెచ్చావా? ఇదిగో 6 అణాలు, మిగిలింది తర్వాత సర్దుతానులే. అలాగే, ఇవిగో బియ్యం, త్వరగా తీసుకుపో, ఎవరైనా చూస్తారేమో. చాటు నుండి వింటున్న కాత్యాయని వెలుపలికొచ్చింది. ఏమిటా మాటలు వెంకాయమ్మ గారు అంటూ కంచుగంట లాంటి కాత్యాయని కంఠం వింటూనే వెంకాయమ్మ ఒడిలో మూట కడుతున్న బియ్యం జార విడిచింది. రుప్పిడమ్మ కొంగున కడుతున్న డబ్బులు జార విడిచి నివ్వెరపోయి నిల్చుంది. ఏమిటండి వెంకాయమ్మ గారు మీరు చేసే పని? అత్తగారికి కోడలికి మధ్య తంపులెట్టి మీ బాగు మీరు చూసుకుంటున్నారన్నమాట. వెళ్ళండి, ఇంకెప్పుడైనా ఈ గడప తొక్కారా మర్యాద దక్కదు. మీ డబ్బులు మీరు పట్టుకుపోండి. కదలరే ఉరిమింది కాత్యాయని. వంగి చెల్లా చెదిరై పడిపోయిన డబ్బులు ఏరుకోసాగింది పొరుగామె. అప్పటికి కాస్త నివ్వెరపాటు నుండి తేరుకుని ధైర్యం సంతరించుకున్న రుప్పిడమ్మ కోడలి మీదకి తారాజువ్వలా లేచింది. నీకెన్ని గుండెలే, నా ఇంట్లో నాపైనే అధికారం చెలాయిస్తున్నావు? ఈ ఇంట్లో కాపురం చేసే ఆశ లేదా నీకు? కాత్యాయని బెదరలేదు, తేరిపార చూసింది అత్తగారి వైపు. అందరకు భగవంతుడు ఎన్ని గుండెలు ఇచ్చాడో నాకు అంతేగాని అత్తగారు, మీరు చేస్తున్న పనేమిటో ఒక్కసారి తెలివిగా ఆలోచించి చూడండి. నేను తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నానం పూజ ముగించుకున్నాను. కాఫీ టిఫిన్లు తయారుగా చేసి ఉంచాను. వంట ప్రయత్నంలో ఉన్నాను. మీరు ఇప్పుడు లేచి పైగా కోడలు ఇంకా నిద్ర లేవలేదని పొరుగావిడితో చెప్తున్నారు. ఆవిడ స్వలాభం కోసం మరో 4 పుల్లలు వేస్తోంది. ఇంటి గుట్టు పరులకు చెప్పుకోవడం మనకే హాని, అపకీర్తి.
రూపాయలు చేసే విలువైన బియ్యం ఒక అర్ధకో ఆరణాలకో ఆవిడకు పోసేస్తున్నారు. ఇల్లు గుల్ల చేసే ఇటువంటి పనులు ఎవరికి నష్టం? ఇంటికి దీపమైన ఇల్లాలే ఇల్లు గుల్ల చేయడమా? నెగ్గదీసి ధైర్యంగా అడిగింది కాత్యాయని. నిన్నగాక మొన్నొచ్చిన కోడలు తన దొంగతనం పట్టేయడం, పైగా సన్నసన్నగా చీవాట్లు తినిపించడం చూస్తే రుక్మిణమ్మకు కోపం ఉడుకుమొత్తనం మిళితమై నిప్పు తొక్కిన కోతిలాగా అయిపోయింది. అదీగాక గడిచిన వారం రోజులు నోరు వాయి లేక బండచాకిరి అంతా చేసి తిన్న తిట్లన్నీ మోగగా సహించిన పిల్ల ఈరోజు ఇంత ఖరోడాలాగైపోయిందేమా అని ఒక పక్క విపరీతమైన ఆశ్చర్యం కలుగుతోంది. దానితో అతి రహస్యం బహిరంగమైపోతుందనే జ్ఞానం కూడా లేకుండా తోకతొక్కిన త్రాచులా లేచింది. అవురా, ఈనాటికి భర్త పిల్లలు ఒక్కరైనా నా మాటను ఎదిరించెరగరే, నువ్వెంత దానివే నాకు నీతులు నేర్పడానికి? ఆరిపోయే ముందు దీపం నీలాగే ఎగిరెగిరి పడుతుందట. నడు బయటికి, నీ దిక్కున్న చోటు చెప్పుకో. నా ఇంట్లో ఒక్క క్షణం ఉండకు, నడు. బయటికి దారి చూపిస్తూ గావు కేకలెట్టింది రుక్మిణమ్మ. తేలిగ్గా నిర్లక్ష్యంగా ఒక్క నవ్వు నవ్వింది కాత్యాయని. మీ తెలివి తక్కువతనానికి జాలి వేస్తోంది అత్తయ్య. రమ్మనే వరకే మీ ఇష్టం కానీ పొమ్మండానికి మీరెవరు? ఒకనాడు మీరే విధంగా కోడలై ఈ ఇంటికి వచ్చారో నేను ఈనాడు అలాగే వచ్చాను. మీ తర్వాత ఈ ఇంటికి అధికారిని నేను. కోడల్ని కూడా కూతురులాగే చూసుకుని గౌరవం ఇచ్చి గౌరవం నిలుపుకోవాలి కానీ ఇటువంటి పరిస్థితులు రానియకూడదు. ఏమిటేమిటి? మెడబెట్టి గెంటుతాను మర్యాదగా పోకపోతే. ఉండు, నీ మొగుడికే చెప్తాను పొగరు అణచమని బెదిరించింది రుక్మిణి. హేళనగా అతి నిర్లక్ష్యంగా చూసింది కాత్యాయని. అది మీకెవరికీ తరం కాదు. ఇంట్లో ఒకరు తప్పుత్రోవ నడుస్తుంటే దిద్దే అధికారం ఎవరికైనా ఉంటుంది. పెద్ద చిన్న భేదం అధికారాలు మరచి మంచిని గ్రహించి చెడును వదిలిపెట్టడంలోనే వ్యక్తి గౌరవం కుటుంబ గౌరవం నిలుస్తాయి. ఆ పైన మీ ఇష్టం, నాకు వంటింట్లో పనుంది అంటూ వెనుదిరిగి ఇంట్లోకి పోబోయిన కాత్యాయని నిర్ఘాంతపోతూ చటుక్కున 2 అడుగులు వెనక్కి వేసింది. ఏమో పెద్దగా అరవబోతున్న రుక్మిణమ్మ కూడా నోరు మూసేసుకుని ప్రతిమలా నిల్చుంది. కారణం, భర్త ఉమాపతి గుమ్మ నిలువునా నిల్చుని చూస్తున్నాడు. వదనంలో అసహన క్రోధరేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుండి వింటున్నాడో మరి ఈ సంభాషణ. మామగారి ఎదుట గౌరవంగా తలవంచి నమ్రతతో పక్కకు ఒదిగి నిల్చుంది కాత్యాయని. ఏమిటి, ఇంకా తెల్లవారకుండానే ఈ గొడవంతా? భార్యను ప్రశ్నించాడు ఉమాపతి. అంతవరకు వినోదం తిలకిస్తున్న వెంకాయమ్మ గబగబా కంగారుగా నడిచిపోతూ నిష్క్రమించింది. ఆమెను ఆమె చేతిలోని డబ్బులను పరీక్షగా చూస్తూ తిరిగి రెట్టించాడు ఉమాపతి. ఏమిటి గొడవ? ఏముంది, అంతా మీ తెలివి తక్కువ, మీరిచ్చిన అలుసే. నిన్న చెంబులు తోముతుంటే కోడలు అలసిపోతోందని వగలబోయారు మీరు. ఆ అలుసు చూసుకుని అది అప్పుడే నన్ను ధిక్కరిస్తోంది. నేను తిట్టినా మాట్లాడని మీరు కూడా ఈనాడు నన్ను నిలదీసి అడుగుతున్నారా? అయ్యో భగవంతుడా, నా కొంపలో నాకే ఎన్ని పాట్లు తెచ్చిపెట్టావురా. ఇంక నేను ఈ కాపురం చేయలేను తండ్రోయ్. ఆమె రౌద్రం అహంకారం కన్నీటిగా రూపాంతరం పొంది బిగ్గరగా శోకాలు పెట్టసాగించింది. ఇటువంటి ప్రవర్తనలు శోకాలు విపరీతాలు ఎరుగని ఉన్నత సంస్కార కుటుంబం నుంచి వచ్చిన కాత్యాయని విస్తుపోతూ చూస్తోంది అత్తగారిని. నోర్ముయ్, సిగ్గుచేటు అని భార్యను మందలించి, ఏం జరిగిందమ్మా కాత్యాయని? ఆ బియ్యం ఏమిటి, నువ్వు ఒలకబోసావా అని ప్రశ్నించాడు ఉమాపతి. ఒక్కసారి కళ్ళెత్తి మామగారి వైపు చూసి తిరిగి తల వాల్చేసుకుంది కాత్యాయని. నిన్న మామగారి ఎదుట నిల్చున్నందుకే కోప్పడింది అత్తగారు. ఇక ఇప్పుడు మాట్లాడితే ఇంకేమంటుందో సందేహిస్తూ బెదురుతూ రుక్మిణమ్మను చూస్తూ నిల్చుంది కాత్యాయని. పర్వాలేదమ్మా చెప్పు రెట్టించాడు ఉమాపతి. ఈసారి కాత్యాయని ధైర్యంగా చూసింది మామగారి వైపు. మీ అంతవారికి చెప్పేపాటి దానను కాను, కానీ పరిస్థితి అటువంటిది, క్షమించండి. చూశారుగా వెంకాయమ్మ గారిని, ఈ బియ్యాన్ని. స్త్రీల చేతికి డబ్బు దొరకని నిరంకుశ సంసారాలన్నీ ఇలాగే అధోమార్గాన పడ్డాయి. కుటుంబ ఔన్నత్యం హైన్యతలతో నిమిత్తం లేదు దీనికి. మగవారు ఈ విషయాలు తెలిసి తెలివిగా ప్రవర్తించాలి అంటూనే కాత్యాయని చకచకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిర్ఘాంతపోయాడు ఉమాపతి. ఏమిటి, 50 ఏళ్ళు నెత్తికొచ్చిన తనను, 30 ఏళ్లుగా కాపురం చేస్తున్న తనను 20 ఏళ్లైనా నిండని కోడలి పిల్ల తెలివిగా సంసారం నిర్వర్తించమని సలహా ఇవ్వడమా?
కాత్యాయని వెళ్తున్న దిక్కే చూస్తుండిపోయాడు ఉమాపతి. రుక్మిణమ్మకు సందు దొరికింది. చూశారా ఎంత పొగరెక్కిపోయిందో అది, మిమ్మల్నే వెక్కిరిస్తోంది అన్నది రొప్పుతూ. కోడల్ని మందలించుదామని వెడుతున్న ఉమాపతి ఏదో ఆలోచన రావడంతో ఠక్కున ఆగిపోయాడు. కోడలు చిన్నపిల్ల, నేను పెద్దవాడిని. ఎందులో? బుద్ధిలోనా? ఇన్నాళ్లుగా అనేక మంది నన్ను నా కుటుంబాన్ని నవ్వి హేళన చేస్తున్నారు. కారణం నాకు తెలుసు, కానీ నివారణోపాయం అది తెలియకే కదా ఇంతవరకు వచ్చింది. కుటుంబ పరిస్థితి, కారణం, నివారణోపాయం అన్నీ కలిపి ముక్తసరిగా 3 మాటలలో సౌమ్యంగా చెప్పింది. తెలివైనది, కుటుంబక్షేమం కోరినది గనక ధైర్యం చేసి చెప్పింది. అది అతి సౌమ్యంగా, ఎవరిపైనా నిందారోపణలు లేకుండా, ఎవరినీ పేరెత్తకుండా జనాంతికంగా మాట్లాడింది. ఆమెపై ఆగ్రహించడం అపరాధం. పిన్నవారి నుంచైనా సరే మంచిని పెద్దలు సిగ్గుపడకుండా స్వీకరించిన నాడే భూతలం స్వర్గతుల్యమవుతుంది. లాభ నష్టాలు, పరువు మర్యాదలు ఆలోచించకుండా ఇంట్లోని సరుకులు భార్య ఆ విధంగా చాటుమాటు నమ్ముతుందంటే కారణం తాను ఆమె చేతికి డబ్బు దొరకనీయకపోవడమేగా. కుటుంబం అన్న తర్వాత అనేక ఖర్చులుంటాయి, పైకి కనిపించవు. ప్రతీదీ చెప్పాలంటే చెప్పేవారికి కష్టమే. అంతటి కుటుంబాన్ని, గృహాన్ని దిద్దే బాధ్యత గల వ్యక్తికి అందు నిమిత్తమయ్యే డబ్బు మీద కూడా కొంత స్వతంత్రం ఉండాలి అనుకుంటూ వంటగది వైపు నడిచాడు ఉమాపతి. వంటింట్లో పద్మ, రమణ కాత్యాయనిపై అధికారం చెలాయిస్తున్నారు. ఏం వదినా, మేము లేచి అరగంట పైగా అయింది, ఇంతవరకు కాఫీ నీళ్లు లేవు మా ముఖాన. అది రమణ గొంతు. నేను కాఫీ టిఫిన్లు తయారు చేసుంచి 3 గంటల పైగా అయింది. రావడం మీదే ఆలస్యం. కూర్చోండి, ఇస్తాను. మృదువుగా సమాధానం చెప్పి ఆడపడుచులిద్దరికీ కూర్చోవడానికి 2 పీటలు వాల్చింది కాత్యాయని. ఓహో, హేళనగా ప్రారంభించింది పద్మ. అయితే వదినేది, వంటిల్లు ఎక్కడున్నది అని వెతుక్కుంటూ రావాలన్నమాట మేము. ఎంత దర్జా వచ్చింది నీకు? మా గదుల్లోకి తెచ్చివ్వాలి రేపటి నుంచి, తెలిసిందా? అధికారపూర్వకంగా అన్నది. చేస్తున్న పని ఆపి లేచి నిల్చుంది కాత్యాయని. వస్తున్న కోపం ఆపుకుంటూ వీలైనంత సౌమ్యంగా మాట్లాడటానికి ప్రయత్నించింది. చూడండమ్మా పద్మ, మీరు చిన్నపిల్లలు, మీకేం తెలియదు. మీరు పెరిగిన పరిస్థితులు అటువంటివే. ఇవాళ నేను ఈ ఇంటికి వచ్చినట్లే మరో 2 ఏళ్లు పోతే మీరు పెళ్ళై భర్త ఇంటికి వెళ్తారు. అక్కడ అత్త, ఆడపడుచులు, మరుదులు ఇలా మిమ్మల్ని అగౌరవం చేస్తే మీకెలా ఉంటుంది? కూతుళ్ళు, కోడళ్ళు సౌఖ్యంగా, ప్రేమగా ఉంటేనే కుటుంబం శాంతంగా, గౌరవంగా నిలుస్తుంది. నన్ను మీరు గౌరవిస్తే మీపై నాకు ప్రేమ పుడుతుంది. అంతేగాని ఎందుకు ఈ అక్రమాలిన అధికారాలు? చదువుకుంటున్నారు కూడాను. ఆ మాత్రం గౌరవంగా ప్రవర్తించడమే తెలియదా? చెడుకు చెడే రుచిస్తుంది కానీ మంచి బాగుంటుందా? వదిన చెప్పిన మంచి మాటలు వాళ్ళ చెవికి ఎక్కకపోగా వదిన తమకెదురు తిరుగుతున్నదనే అక్కస అధికమైపోయింది వాళ్లకు. దానితో పద్మ తారాజువలా లేచింది. ఏమమ్మోయ్, నువ్వు పెద్ద ఈనాందార్ రాయుడు గారి ఏకైక పుత్రికవైతే కావచ్చు కానీ మాకేమీ లెక్కలేదు. అందాల అద్దాల మేడలో పుట్టి పెరిగానని విర్రవేగడానికి వీల్లేదు. అత్తారింట్లో చచ్చినట్టు పడుండాల్సిందే. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావేమిటి? అందంగా నాజూగ్గా లెక్చర్లు ఇవ్వడానికి. నువ్వు కాదు, మీ తాత దిగొచ్చినా మమ్మల్ని మార్చలేరు. పద్మ, కాత్యాయని అదిలింపు విన్న పద్మారమణులు ఉలిక్కిపడ్డారు. ఊరుకున్న కొద్దీ హద్దుమీరి మాట్లాడుతున్నావు, జాగ్రత్త. కేవలం నాపై అధికారం చెలాయించటం, నన్ను కించపరచటమే నీ ఉద్దేశమైతే అది ఎంత మాత్రం సాగదని నిష్కర్షగా చెప్తున్నాను. అవిగో కాఫీ, పలహారాలు. కిక్కురు మనకుండా బయటకు పోయి మీ పనులు చూసుకోండి. ఇంతకంటే మీతో అధికంగా మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అంటూ తన పనిలో మునిగిపోయింది కాత్యాయని. చూడే అమ్మా ఈ వదినే, కళ్ళు నులుపుకుంటూ గారాబంగా ఏడుపు మొదలెట్టింది పద్మ. అమ్మ చూడక్కర్లేదు, అన్నీ నేనే చూస్తున్నాను. ఉమాపతి కంఠం గంభీరంగా వినిపించడంతో మ్రాన్పడిపోయి ఏడుపు మానేసి బిక్కమొహంతో నుంచుంది పద్మ. అక్కచాటు నక్కింది రమణ. చేస్తున్న పని వదిలి లేచి నిల్చుంది కాత్యాయని. వదిన ఎలా మాట్లాడుతున్నది? నువ్వు మాట్లాడే తీరు ఎలాగుంది? పద్మను తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు ఉమాపతి. పద్మ వంచిన తలెత్తలేదు. పెద్దవాళ్లతో ప్రవర్తించవలసిన తీరు అదేనా? మాట్లాడవేం పద్మ? ఏం రమణ? గర్జించాడు ఉమాపతి. కోడల్ని తిడతాడు చూసి ఆనందించుదామనుకుని భర్త వెనకాలే వచ్చిన రుక్మిణమ్మకు ఆశాభంగమై
కోపం తారాపదాన్నంటింది. అవ్వవ్వా, ఎలాంటి మనిషి అలా మారిపోయారు? కోడల్ని మందలించడం అట్టే పోయి కూతుళ్లను పసిపిల్లల్ని హడలగొట్టేస్తున్నారా? అప్రతిష్ట! బుగ్గలు నొక్కుకుంటూ రంగంలో ప్రవేశించింది రుక్మిణి. తల్లిని చూడగానే బావురుమంటూ మీద పడిపోయారు పద్మ, రమణాను. ఊరుకోండమ్మా, ఊరుకోండి. మహాతల్లి అడుగు పెట్టిందో లేదో అప్పుడే సంసారానికి ఎన్ని తిప్పలొచ్చాయిరా భగవంతుడా! శోకాలెడుతూ ముక్కు చీదేయసాగింది రుక్మిణి. అవమానంతో, అసహ్యంతో, బాధతో భారంగా భూమిలోకి వాలిపోయింది కాత్యాయని తల. నోరు మెదపనంతసేపు చేయించే ఊడిగాలకు, ఆడిపోసే మాటలకు అంతం లేదు. సరైన జవాబు చెప్తే జరుగుతున్న రాద్ధాంతం ఇది. ఇక ఏది దారి? ఆలోచనామగ్నమైన కోడలి ముఖాన్ని పరిశీలనగా చూస్తూ నిలబడ్డాడు ఉమాపతి. అంతలో ఏమిటి పొద్దున్నే ఈ గోల అంటూ వచ్చాడు శ్రీనివాసరావు. కానీ అక్కడ తండ్రిని చూడగానే వెనుకకు జంకి మాట్లాడకుండా అందరినీ పరిశీలిస్తూ నిల్చున్నాడు. రుక్మిణమ్మకు కొడుకును చూడగానే 1000 ఏనుగుల బలం వచ్చింది. చూడు నాయనా, చూడు, నువ్వే చెప్పు. ఈ పసిపిల్లలిద్దరూ వచ్చి కాఫీ అడగడం తప్ప మామ కోడలు కలిసి ఇలా తిట్టి ఏడిపించేస్తున్నారు వాళ్ళని. ఈనాటికి మీరెవరైనా నన్ను ఎదిరించెరుగుదురా? ఇదిక ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ ఇష్టం వచ్చినట్లు కానీ ప్రతీదీ నా ఇష్ట ప్రకారమే చేస్తున్నావా? నా ఇష్టమే ఉంటే ఇలాంటి మొద్దును కట్టుకుంటానా అంటూ వెనుదిరిగాడు శ్రీనివాసరావు. తనకు ఆ గొడవే అనవసరమైనట్టు. భూదేవి, బ్రద్దలు కావేం తల్లి? నిష్కారణంగా ఇందరి ముందు అపరాధిని నిల్చోబెట్టినట్టు నిల్చోబెట్టావా? నీలో ఇముడ్చుకోరాదు అని మౌనంగా తనలో తాను వాపోతున్నది కాత్యాయని. ఏమిటో ఈ సంసారం, ఈ మనుష్యులు, ఈ ప్రపంచం అంతా మాయగా, అయోమయంగా గిరగిరా తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి కాత్యాయని కళ్ళకు. అంతవరకు మౌనంగా పరిశీలిస్తున్న ఉమాపతి ఇక సహించలేకపోయాడు. అది వరకెవరూ కని విని ఎరుగనంత ఉగ్రరూపం దాల్చాడు. ఒరేయ్ దౌర్భాగ్యుడా, ఆగు! వెళ్ళిపోతున్న శ్రీనివాసరావు ఆ కేకకు మరబొమ్మలాగా టక్కున ఆగిపోయాడు. ఇలారా! ఆజ్ఞానుబద్ధుడై పిల్లిలా వచ్చి నిల్చున్నాడు. అతడికి ఊహలు, ఉద్దేశాలు అయితే చాలా ఉన్నాయి కానీ ఒక్క మాటలో చెప్పాలంటే అసమర్థుడు. తల్లిదండ్రుల ముందు పిల్లైపోతాడు. పంచప్రాణాలలో 4 ప్రాణాలు పనిచేయవు వారి ముందు. ఏది, తలెత్తిటి చూడు! మరో ఆజ్ఞ జారీ చేశాడు ఉమాపతి. బలవంతంగా భయపడుతూ తలెత్తి తండ్రి వంక చూశాడు శ్రీనివాసరావు. ఏది, ఇంతకుముందు వాగిన వాగుడు మళ్ళీ వాగు! ఆ పిల్ల ముద్దా? గద్దించి అడిగారు కొడుకును. మౌనంగా గుడ్లు అప్పగించి చూడసాగాడు శ్రీనివాసరావు. మాట్లాడమే! రూపంలోనా, గుణంలోనా, విద్యలోనా, ఐశ్వర్యంలోనా? ఎందులో ముద్దుగా కనిపించిందిరా నీకు? ఉరిమాడు ఉమాపతి. చదువులో భయపడుతూనే గొణిగాడు ఎంఏ చదువుతున్న శ్రీను. మూర్ఖుడా అంటూనే చెంప చెళ్ళుమనిపించాడు ఉమాపతి. వద్దు మామయ్య, వద్దు. నా కారణంగా ఎవరినీ బాధ పెట్టద్దు. బ్రతిమాలుతూ కంగారుగా వచ్చి తండ్రి కొడుకులిద్దరి మధ్య నిల్చుంది కాత్యాయని కన్నీళ్లతో. మరొకప్పుడైతే రుక్మిణి నానారభసా చేసి ఉండేదే గాని కదిలితేనే చంపేసేటట్టున్న భర్త రౌద్రాకారం చూసి కిమ్మనకుండా కళ్ళు వదిలేసి నివ్వెరపాటుతో తిలకించింది. ఉమాపతి అన్నాడు, ఈ ఇంటి పరిస్థితి నీకు తెలియదమ్మా కాత్యాయని. నువ్వు అడ్డులే, ఈవేళ నువ్వు నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ ఉమాపతి కొడుకును చూసి, కాత్యాయని ఈ ఇంటికే జ్యోతిరా సన్యాసి. సాక్షాత్తు కాత్యాయనీదేవే. నీకు విద్యావతి కావాలి, నాకు గుణవతి కావాలి. నీ తల్లికి ఇంత డబ్బు తెచ్చిపోసి చాకిరీ చేసేదే కావాలి. ఈ అన్నిటితో పాటు మనమెవ్వరం కోరని సామర్థ్యం ఆమెలో ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి పిల్ల. ఎన్ని అవతారాలెత్తినా ఈ ప్రపంచంలో నీకు దొరకదు. తర్వాత నీవే తెలుసుకొని సంతోషిస్తావు. ముందుగా చెప్తే నీ గయ్యాళి తల్లి జరగనీయదని గుట్టుగా కుదిర్చి చేశాను ఈ పెళ్ళి. కానీ నువ్వు నీ తల్లిని మించిన మూర్ఖుడవని అనుకోలేదురా. చెప్తున్నాను విను. ఒరేయ్ వాజమ్మ, గుండె చేత్తో గట్టిగా పట్టుకొని మరీ విను. ఈ కాత్యాయని నీ భార్య బిఏ పాస్ అయింది, సంగీతంలో సరస్వతి. ఇప్పుడేమంటావు? ఏమంటావురా? పళ్ళు పటపటలాడించేస్తున్నాడు ఉమాపతి. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నోట మాట లేకుండా చూస్తున్నాడు శ్రీనివాసరావు. రుక్మిణి అవస్థ సరే వర్ణనాతీతం. మెల్లగా తేరుకొని తలవాల్చి జవాబిచ్చాడు శ్రీనివాసరావు.
నన్ను క్షమించండి నాన్న, నిజంగా మూర్ఖుణ్ణే. ఇక నుండి బుద్ధిగా ప్రవర్తిస్తాను. తండ్రి కాళ్ళ మీద వాలిపోయాడు. లేవరా, నాకు మాత్రం నీ మీద కోపమా? నీ సుఖం కాదు నాకు కావలసింది అంటూ కొడుకును లేవనెత్తి, ఇటు చూడమ్మా కాత్యాయని అని కోడలికేసి తిరిగాడు. అయోమయ అవస్థలో శిలాప్రతిమలా నిల్చున్న కాత్యాయని మెల్లగా తలెత్తి మామగారిని చూసింది. ఆమె నేత్రాల నిండా అశ్రువులు, దుఃఖ బాష్పాలో ఆనంద బాష్పాలో మరి. ఉమాపతి మృదువుగా అన్నాడు, నీ వంటి కోడలు ఊరికి ఒక్కరున్నా ఈ ప్రపంచం స్వర్గతుల్యమవుతుంది కాత్యాయని. నాకు నీ మీద సంపూర్ణమైన విశ్వాసం, అపారమైన గౌరవం ఉన్నాయి. ఇవిగో సర్వాధికారాలు నీకిస్తున్నాను. ఈ కుటుంబ పరిస్థితి చూశావుగా, దీన్ని అన్ని విధాలా బాగు చేయడానికి ప్రయత్నించు అంటూ ఉమాపతి జేబులోని తాళాలు గుత్తి కాత్యాయనికి అందించబోయాడు. కలో నిజమో తెలియని పరిస్థితిలో కాత్యాయని అచేతనయ్యి నిలబడింది. తీసుకో కాత్యాయని, చాలా మృదువుగా చెప్పాడు శ్రీనివాసరావు. వివాహమైన ఇన్నాళ్లకు భార్యను సాదరంగా సంబోధించాడు. తాళాలు తీసుకుని మామగారి పాదాలకు నమస్కరించింది కాత్యాయని. చూడు రుక్మిణి, నిన్ను నీవు హీనపరచుకోకు. గౌరవించి గౌరవం పొందు. నీకు నీ పిల్లలు పసివాళ్ళైతే కోడలు మరొక తల్లికి పసిబిడ్డ, గుర్తుంచుకో. రా బయటికి అంటూ నిష్క్రమించాడు ఉమాపతి. ఇహ తన ఆటలు సాగవని గ్రహించి నిరాశ చేసుకున్న రుక్మిణి పుత్రికామణులతో సహా భర్తను అనుసరించింది. కాత్యాయని శ్రీనివాసరావులు ఏకాంతంగా మిగిలారు. కాత్యాయని, మృదువుగా మెల్లగా పిలిచాడు శ్రీనివాసరావు. కాత్యాయని పలకలేదు. కోపమా కాత్యాయని, ఈ మూర్ఖుణ్ణి క్షమించలేవా? దీనంగా అడిగాడు. క్షమ, ఎంతటి దారుణాలైనా ఈ ఒక్క 2 అక్షరాల మాటతో సమసిపోతాయి. సర్వసాధారణమేగా. మీరు క్షమార్హులైనా కాకపోయినా స్త్రీలు ఎప్పుడూ క్షమాహృదయులే. భర్త కండ్లల్లోకి చూస్తూ అతి శాంతస్వరంతో పలికింది కాత్యాయని. నాన్నగారు చెప్పినట్టు నువ్వు నిజంగా ఈ ఇంటికి నా జీవితానికి జ్యోతివి కాత్యాయని. ఏ పొరుపులు పొరపాట్లు లేకుండా ఆదర్శ దాంపత్యం గడుపుదాం అంటూ ఆమె మృదు హస్తాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు శ్రీనివాసరావు. అధోగతిలోనున్న ఈ సంసారం నువ్వు అడుగుపెట్టినంతనే ఇంత ఉత్తమ మార్గంలో పడటం ఎంత శుభసూచకం. మౌనంగా మృదువుగా నవ్వింది కాత్యాయని. కిటికీ చువ్వల గుండా లోనికి ప్రసరించి వారిపై కాంతిని నిలిపిన ఉదయభాస్కరుని బంగారు కాంతులు శుభమస్తు అని దీవించినట్లున్నాయి. కథ పేరు కాత్యాయని. రచించిన వారు కోడూరి కౌసల్యాదేవి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.